బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేగింది. ప్రశాంత్ సింగ్ సోను అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యాడు నిందితుడు. దీంతో హుటాహుటిన గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఇక కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఫైరింగ్ చేసింది ఇబ్రహీంగా గుర్తించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికి ప్రస్తుతం ప్రశాంత్ సింగ్ పై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. అయితే నిందితుడిని ఇప్పటికే నిందితుడి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు వీరిద్దరికి మధ్య ఏమైనా వాగ్వాదాలు ఉన్నాయా? కాల్పులు జరపడానికి గల రీజన్ ఏంటి? ప్రస్తుతం అయితే ప్రశాంత్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంచర్ కి సంబంధించి సమీపంలో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. సరిగ్గా గంటన్నర క్రితము ఇబ్రహీం అనే వ్యక్తి సోను సింగ్ పైన ఫైరింగ్ చేసి అక్కడ నుంచి పారిపోయినట్టుగా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని క్లూస్ టీం ద్వారా క్లూస్ సేకరిస్తున్నారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపాడు, అసలు ఇబ్రహీం వెపన్ ఎక్కడి నుండి కొనుగోలు చేశాడు, ఇబ్రహీం ఎవరు అనే దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డ సోను సింగ్ ను స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారు సోను సింగ్ దానికి సంబంధించి డాక్టర్లు ఆయన బాడీని మొత్తం కూడా పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం సోను సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే గోరక్షకు సంబంధించి సోను సింగ్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అందులో భాగంగా ఇబ్రహీం తనతో మాట్లాడే పని ఉందని చెప్పేసి పోచారం పరిధిలో ఉన్నటువంటి ఒక వెంచర్ సమీపంలోకి రావాలని చెప్పేసి సోను సింగ్ ను పిలిపించి అక్కడ మాట్లాడుతూ ఉండగా మాట పెరిగి సోను సింగ్ పైన ఒక్కసారిగా ఇబ్రహీం కాల్పులు జరిపినట్టుగా అక్కడున్న స్థానికులు పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇబ్రహీం ఏం చేస్తుంటాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఇక్కడికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. అసలు సోను సింగ్ కి ఇబ్రహీం కి మధ్య ఏమైనా ఘర్షణలు ఉన్నాయా గతంలో అని చెప్పేసి కూడా పరిశీలిస్తున్నారు. ఆ ఘటనా స్థలానికి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా స్వయంగా అక్కడికి వెళ్లి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అసలు ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి, క్లూస్ టీమ్ కి సంబంధించి ఆ ఏరియా అంతా కూడా స్వాధీనంలో చేసుకుని అక్కడ ఉన్నటువంటి షెల్స్ ని మొత్తం ఎన్ని రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు, అతన్ని సోను సింగ్ పై ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారనే దానికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. స్వయంగా రాచకొండ కమిషనర్ అక్కడ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం సోను సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అతనికి ప్రాణాపాయ స్థితి అయితే ఏం లేదు, కానీ బుల్లెట్లు లోపలి బాడీలోకి దిగాయి కాబట్టి ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్లని తొలగిస్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే సోను సింగ్ దగ్గరికి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెళ్లి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అతనికి వెళ్ళిన తర్వాత సోను సింగ్ ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా ఉండబోతుంది పోలీసులకి. అసలు ఇబ్రహీం ఎవరు, ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఎవరు పిలిపించారు, వీరిద్దరి మధ్య గతంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా, ఇబ్రహీం కి ఈ వెపన్ ఎక్కడి నుండి వచ్చిందనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లో గన్ కల్చర్ కూడా విపరీతంగా పెరిగింది. గన్లతో ఫైరింగ్ చేస్తున్నటువంటి ముఠాలను కూడా రాచకొండ కమిషనర్ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇబ్రహీం కి సోను సింగ్ కు మధ్య ఉన్న వివాదాలు ఏంటి, అసలు సోను సింగ్ పై కాల్పులు జరపడానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఇబ్రహీం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.